టీవీ7 నౌ న్యూస్. నాగర్ కర్నూలు జిల్లా జనరల్ సెక్రటరీ జగ్గారి శ్రీధర్ రెడ్డి, చిన్నంబావి మండల బీజేపీ పార్టీ అధ్యక్షుడు బొగ్గు కురుమయ్య, ఎస్సీ మోర్చా అధ్యక్షులు కత్తి జానీ చిన్నంబావి మండల కేంద్రంలో కస్తూరిబా గాంధీ బాలికల హాస్టల్ను చిన్నబావి మండల బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు బొగ్గు కురుమయ్య ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల నాయకులు కస్తూరిబా గాంధీ బాలికల హాస్టల్ సందర్శించారు. హాస్టల్లో విద్యార్థుల వసతి పరిస్థితులు తెలుసుకున్నారు. బీజేపీ పార్టీ నాయకులు పర్యటించారు. ఈ సందర్భంగా బీజేపీ పార్టీ రాష్ట్ర నాయకులు కురువ చిన్నమల్లయ్య మాట్లాడుతూ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించాలని, చదువుతో పాటు విద్యార్థులు ఆరోగ్యంగా ఉండేలా శుభమైన వసతి పరిసరాల పరిశుభ్రత ఉండేటట్టు చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వం తక్షణమే అన్ని ప్రాథమిక సౌకర్యాలను విద్యార్థులకు కల్పించాలని ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు తెలియజేశారు. నాగర్ కర్నూలు జిల్లా బీజేపీ పార్టీ జనరల్ సెక్రటరీ జగ్గారి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయులు, సిబ్బంది పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, హాస్టల్ ప్రాంగణంలో అపరిశుభ్రత గుర్తించిన వెంటనే అధికారులను సమస్య పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థులు స్వచ్ఛమైన వాతావరణంలో చదివితేనే నిజమైన అభ్యాసం సాధ్యమవుతుందని గుర్తు చేశారు. విద్యార్థులను ప్రోత్సహించి మంచి క్రమశిక్షణ, మంచి అలవాట్లు అలవర్చుకునే విధంగా ఉపాధ్యాయులు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. చిన్నంబావి మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు బొగ్గు కురుమయ్య విద్యార్థులతో ఆప్యాయంగా ముచ్చటించి వారి సమస్యలు ఏమైనా ఉన్నాయా, మంచి ఆహారం అందిస్తున్నారా లేదా, నాణ్యమైన కూరగాయలు ఇస్తున్నారా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో మాట్లాడుతూ క్రమశిక్షణతో చదువుకుంటే భవిష్యత్తులో మంచి స్థాయి సాధించవచ్చునని ప్రోత్సహించారు. వారిలో ఉన్న ప్రతిభను పెంపొందించేందుకు తగిన వనరులు అందించడం అవసరమేనని పేర్కొన్నారు. మధ్యాహ్నం వరకు సపరేట్ వస్తా, స్టోర్ బియ్యం వస్తా, సపరేట్ వస్తాయి. ఎంతమంది ఉన్నారు? ఇక్కడ కస్తూర్బా స్కూల్, ఇక్కడ చిన్నంబాయి మండల హెడ్ క్వార్టర్ ఇది. అయితే ఇక్కడ ఉన్న అందరూ అమ్మాయిలే కాబట్టి, అంటే విద్యార్థినులు అంటే మన అమ్మలాగా, మన అమ్మ ఎంతనో వాళ్ళు కూడా అంతే, మన బిడ్డలు కాబట్టి వాళ్ళకు అన్ని వసతులు కూడా పూర్తి స్థాయిలో అందిస్తూ ఇలాంటి చెత్త చెదారం కూడా క్లీన్ చేసి, ఇక్కడ దోమలు, ఈగలు మొత్తం ముసిరి వాళ్ళకు లేనిపోని రోగాలు వస్తాయి. కాబట్టి త్వరలో దీన్ని ఎవరైతే కాంటాక్ట్ తీసుకున్నారో వాళ్ళు త్వరలో మంచిగా చేసి పూర్తి స్థాయిలో వాళ్ళకు సౌకర్యాలు కల్పించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఇక్కడ ఈ చెత్త చెదారం, గడ్డి ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. ఇలాంటి పరిస్థితుల్లో స్త్రీ అంటే అమ్మాయిలు మన అమ్మ లాంటి వాళ్ళు కాబట్టి, ఆడపిల్లలు ఇక్కడ నివసిస్తున్నారు కాబట్టి అవన్నీ గమనించి పూర్తి స్థాయిలో ఇవంతా ఈ చెత్త మొత్తం కూడా క్లియర్ చేసి వాళ్ళకు మంచి సౌకర్యం కల్పించాలి. చుట్టూ కాంపౌండ్ మీద ఫెన్సింగ్ చేసి రేలింగ్ చేయాలని చెప్పి మరి కోరుతున్నాం. పూర్తి స్థాయిలో వాళ్లకు అన్ని వసతులు కల్పించే విధంగా ప్రభుత్వం, ఇక్కడ ఉన్న మంత్రి గారు కూడా పూర్తి స్థాయిలో సమీక్షించి, ఇక్కడ జాయిన్ అయిన వాళ్ళు చాలా మంది వెళ్ళిపోతున్నారు. అంటే వసతులు బాగాలేవు, లేకపోతే వాళ్ళకు తిండి మంచిగా లేదా, ఏ విధంగా ఉంది, వాళ్ళ ఇబ్బందులు ఏంటో మనం తెలుసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఇక్కడ గమనించి ఈ చెత్త చెదారం అంతా తీసేసి బోర్ వాటర్ కానీ, మినరల్ వాటర్ కానీ పూర్తి స్థాయిలో వీళ్ళకి అందించాలని, ఆరోగ్యపరంగా కూడా పూర్తి స్థాయిలో వాళ్ళను గమనించి ఆదుకోవాలని చెప్పి పూర్తి స్థాయిలో ఇక్కడ స్ట్రెంత్ వచ్చే విధంగా, అంటే జాయిన్ అయిన అందరూ కూడా ఇక్కడే ఉండే విధంగా ప్రభుత్వ పాఠశాలలు ఇరిచిపెట్టి ప్రైవేటు పాఠశాలకు పోతున్నారంటే అర్థం ఏంటంటే మనం మంచిగా చేయకనే, అంటే మన గవర్నమెంట్ మంచిగా చేస్తే వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉంటారు కదా. కాబట్టి దీన్ని గమనించి ఖచ్చితంగా అన్ని వసతులు కల్పించేలా ప్రభుత్వం, అధికారులు చర్య తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం. ఈరోజు ఇక్కడ చిన్నమ్మాయి మండలం ఇంకో తరపున మండల పార్టీ
అధ్యక్షుడు బొగ్గు కురుమయ్య ఆధ్వర్యంలో మరియు రాష్ట్ర నాయకులు మల్లయ్య గారు మరియు గణేష్ రెడ్డి, జానీ, రాము మరియు నేను జిల్లా జనరల్ సెక్రటరీ నాగర్ కర్నూలు శ్రీధర్ రెడ్డి గారు ఈరోజు ఈ చిన్నంబాయి మండలంలో ఉన్నటువంటి కస్తూర్బా స్కూల్ ను సందర్శించడం జరిగింది. అదే ముఖ్యంగా ఈరోజు మంత్రి సొంత మండలం అయినటువంటి పక్క గ్రామంలోనే ఉంది స్కూలు. అంటే కనీసంగా ఈ ఎలాంటి వసతులు లేవు. అంటే పూర్తి స్థాయిలో కంపౌండ్ కానీ చెత్త చెదారం కానీ నీళ్లు అంటే వాటర్ కూడా డ్రైనేజీ లేదు, సిస్టమ్ లేదు ఈడ. అందుకు ఇవన్నీ ఏర్పాటు చేసి పిల్లలు ఆరోగ్యకరంగా ఉండడానికి తగిన ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ముందు తర్వాత ఈ పిల్లలు అంటే ఎక్కువ మంది విద్యార్థులు ఇక్కడ చేరడానికి అవకాశం లేకపోవడానికి, ఎందుకంటే ఆ వసతులు సరిగ్గా లేవని చెప్పి కొంతమంది ఇక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోవడం జరుగుతుంది. కావున ఈ పాఠశాల కస్తూర్బా పాఠశాల అభివృద్ధి కాంగ్రెస్ నాయకులు మరియు మంత్రి గారు కూడా ఈ స్కూల్ గురించి శ్రద్ధ తీసుకొని పిల్లల భవిష్యత్తు మంచిగా పాటలు ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఇంకా